హలో! హాయ్. దిస్ ఈస్ ఆరూస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఇక మనం వీడియోలోకి వస్తే గనక ఇండియాలోనే చాలా చాలా ఫేమస్ అయినటువంటి ఈ ఫుడ్‌ని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా మందికి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు కానీ, ఇలా గనక చెప్పే విధంగా గనక చేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా మనకు ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి, తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా మీకు ఇది తెలుస్తుంది. ఇక ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి ఈ రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్‌గా అయితే వస్తాయి. మనం రెగ్యులర్‌గా రైస్‌నైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే దీనికోసం కూడా మనం రైస్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలి. రాగి ఫ్లోర్ ఎంతో బెనిఫిట్స్ ఇస్తాయి కాబట్టి, అలాగే మీరు రైస్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు వన్ టైమ్ పాలిష్ చేసిన రైస్‌ని మాత్రం తీసుకోండి. ఇంకా హెల్తీ అయితే ఉంటుంది. నేనైతే వన్ టైమ్ పాలిష్ చేసిన రైస్‌నైతే తీసుకున్నాను. చూసారుగా మనం ఒక గ్లాస్ రైస్‌ని తీసుకుంటే మనకు 2 గ్లాసుల వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకొని మనం రైస్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం 1 గ్లాస్ రైస్‌ని తీసుకున్నప్పుడు హాఫ్ గ్లాస్ వరకైతే మనం ఈ రాగి ఫ్లోర్‌నైతే మనం తీసుకోవాలి. చూసారుగా ఇలా మీరు కూడా వేరొక బౌల్‌లో రాగి ఫ్లోర్‌నైతే మీరు తీసుకోండి. ఇలా తీసుకొని చక్కగా వాటర్ వేస్తూ కలపండి. మనం ఒకేసారి గనక వాటర్ వేస్తే ఉండలుగా మనకు సరిగ్గా కలవకుండా మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, మనకు ఫ్లోర్ అనేది చక్కగా కలవాలంటే ఇలా నెమ్మదిగా వాటర్ అనేది కొద్దిగా వేస్తూ అయితే కలపండి. చూసారుగా ఇలాగే మీరు కూడా రాగి ఫ్లోర్‌ని వేరొక బౌల్‌లో అయితే కలుపుకోండి. ఇలా మీరు పూర్తిగా రాగి ఫ్లోర్‌నైతే కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం డైరెక్ట్‌గా ఈ ఫ్లోర్‌ని గనక రైస్‌లో వేస్తే గనక మనకు సరిగ్గా ఉడకకుండా ఉండలు కట్టేస్తుంది. కాబట్టి మనం ఇలా పక్కగా మనం వేరొక బౌల్‌లో మాత్రమే వేసుకోవాలి. ఇలా వాటర్‌లో యాడ్ చేసి మనం ఇలా లిక్విడ్‌లా ఉండేలాగా మనమైతే ఈ రాగి ఫ్లోర్‌నైతే తీసుకోవాలి. చూసారుగా ఎలా అయ్యిందో? ఇలా మనకు రాగి ఫ్లోర్ అనేది చాలా లూజ్‌గా అయితే ఉండాలి. చాలా పలుచగా ఉండాలి. ఎందుకంటే మనకు ఈ రాగి జావాని మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, ఇది మనకు చిన్న పిల్లలు కూడా తినేలాగా మనం ప్రిపేర్ చేస్తున్నాం. చిన్న నుంచి పెద్ద వరకు ఎలా అయినా ఎవ్వరైనా తినొచ్చు. ఎందుకంటే మనం చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిస్తాం కాబట్టి, ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తే అంత పర్ఫెక్ట్‌గా మనకు ఈ రాగి జావా అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇక మనం ఈ ఫ్లోర్‌లోనే మనం కాస్త సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారుగా మనకు రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. మనం ఈ రైస్ అనేది చక్కగా ఉడికించుకోవాలి. మధ్యలో రైస్‌నైతే కలుపుతూ ఉండాలి. వన్ టైమ్ పాలిష్ చేసిన రైస్ కాబట్టి మనకు అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మనకు 90% వరకు రైస్ అనేది చక్కగా ఉడికిపోవాలి. అలా ఉడికిన తర్వాత మనం గరిటెతో ఇలా చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీ ఇంట్లో గనక చిన్న పిల్లలు ఎక్కువగా ఉంటే గనక ఇది కాస్త ఎక్కువగానే స్మాష్ చేసుకోండి. పెద్దవాళ్ళైతే ఏం పర్వాలేదు. చిన్న పిల్లలైతే కాస్త ఎక్కువగానే స్మాష్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి
చాలా పలుచగా కలుపుకున్నటువంటి రాగి పిండినైతే మనం తీసుకొని ఇందులో పూర్తిగా యాడ్ చేయాలి. మనం ఇలా వేసేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. స్టవ్ అనేది కూడా మనం లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. మీడియం ఫ్లేమ్‌లో కూడా అస్సలు ఉంచవద్దు. ఎందుకంటే మనకు ఈ ఫ్లోర్ అనేది పూర్తిగా అడుగంటిపోతుంది కాబట్టి మనకు లో ఫ్లేమ్‌లో ఉంచి గనక ఈ ఫ్లోర్ అనేది చక్కగా యాడ్ చేసి నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా మనకు పూర్తిగా కలిసిన తర్వాత మనకు ఈ ఫ్లోర్ అనేది చక్కగా ఉడికిపోవాలి. ఇలా ఉన్నా ఏం పర్వాలేదు కానీ, మనకు చిన్న పిల్లలు గనక తినాలి అనుకుంటే, మరి కాస్త లూజ్‌గా మనం చాలా పలుచగా అయితే చేసుకోవాలి. ఇలా తింటే మనకు తొందరగా డైజెషన్ అనేది అవుతుంది. ఏ ప్రాబ్లమ్ ఉండకుండా పిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినే విధంగా అయితే మనకు ఇది ఇలా ఉంటుంది. చూసారుగా మనకు ఈ ప్యాటర్న్‌లో అయితే మనకు రావాలి. ఇలా వచ్చే వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. చూసారుగా ఇలా మనం పూర్తిగా యాడ్ చేసిన తర్వాత చాలా చక్కగా కలుపుకోండి. మనకు పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మనం సాల్ట్ అనేది వేసుకున్నాం. ఒకసారి టేస్ట్ చేసి మరొక్కసారి సాల్ట్‌ని చూసి మరొక్కసారి వేసుకోండి సరిపోకుంటే. ఇలా మనం సాల్ట్ వేసేసి ఈ రాగి జావ మనం కంప్లీట్‌గా ప్రిపేర్ అయ్యేంత వరకు నిదానంగా కలుపుతూనే ఉండాలి. స్టవ్ అనేది మనం లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకు ఫ్లోర్ పూర్తిగా అడుగంటిపోతుంది కాబట్టి మనం ఇలా కలుపుతూ ఉండాలి. మనకి రాగి జావ అనేది చాలా చిక్కగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది మనం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్‌గా మనకు ఉడికిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉడికిపోతుంది. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలకు తినిపించాలనుకుంటే డైరెక్ట్ ఇలా చల్లబడ్డ తర్వాత మనం తినిపిస్తే సరిపోతుంది. పెద్దవాళ్ళైతే టేస్టీ కోసం నాటుకోడి పులుసు ఇలా సూప్ లాంటివి ఏవైనా దీనిపైన ట్రై చేస్తే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చేపల పులుసు ఈ కాంబినేషన్‌లో కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారుగా మనకు రాగి జావ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇది చాలా చాలా హెల్తీ అయినటువంటి ఫుడ్ కాబట్టి తప్పకుండా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. వీక్లీ వన్స్ అయినా మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా మనకు రాగి జావ ప్రిపేర్ అయిపోయింది. ఆ తర్వాత మనం వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకైతే పల్లీలనైతే వేసుకోండి. ఇలా మీరు వేరుశనగ గుళ్ళని వేసుకున్న తర్వాత చక్కగా వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత మీరు కాస్త ఆయిల్‌నైతే వేయండి. ఆయిల్ గనక వేస్తే మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ వేరుశనగ గుళ్ళు. చూసారుగా ఎలా ఉన్నాయో? చాలా చక్కగా ఉన్నటువంటి చాలా చాలా మంచిగా ఉన్నటువంటి వేరుశనగ గుళ్ళను తీసుకొని మనకు 50-60% వేగిన తర్వాత టమాటోస్‌ని, ఆనియన్స్‌ని అయితే తీసుకోండి. 2 కప్పుల వరకు టమాటోస్‌ని తీసుకోండి. అంటే మనకి ఇవి 100 గ్రామ్స్ వరకైతే సరిపోతాయి. అలాగే ఒక చిన్న సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయని కూడా తీసుకొని, అలాగే మనం టేస్ట్ కోసమైతే చింతపండునైతే కాస్త వేస్తున్నాను. పులుపు తినని వాళ్ళైతే మీరు స్కిప్ చేయవచ్చు. ఇలా వేసి వీటన్నింటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఎలా ఉందో? మనకు ఇలా పూర్తిగా ఫ్రై చేసుకొని ఇందులోనే సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నింటిని కూడా చక్కగా అయితే ఫ్రై చేసుకోండి. మనం వేరుశనగ గుళ్ళని ముందుగానే వేసాం కాబట్టి చక్కగా మనకు ఫ్రై అయిపోయాయి. ఇలా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. మనకు చక్కగా
ఇవన్నీ కూడా ఉడికిపోతాయి. ఇలా మనకు 60 ఆర్ 70% ఉడికితే సరిపోతుంది. పూర్తిగా ఉడకనవసరం లేదు. ఎందుకంటే అలా కూడా చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం వేరొక బౌల్ తీసుకొని అందులో కాస్త ఆయిల్‌ని అయితే అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రాగి జావానైతే తీసుకోండి. అలా పక్కన పెట్టేస్తే మనకు చల్లబడిపోతుంది రాగి జావా. మనం ఇప్పుడు తీసుకున్నటువంటి టమాటోస్ అవన్నీ కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి పేస్టులా అయితే చేసుకోకండి. కాస్త బరకగా ఉంటేనే మనకు పళ్ళకి తగిలి చాలా టేస్ట్ అనేది వస్తుంది. చూసారుగా మనకు చాలా చల్లబడిపోయింది. ఇలా మనం కాస్త అటు ఇటు ఇలా తిప్పితే గనక చాలా సాఫ్ట్‌గా ఒక బాల్ లాగా మనకు ఈ రాగి జావా అనేది వచ్చేస్తుంది. లేదు ఇలా కాదు అని అనుకుంటే మన చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇలా బాల్ లాగా చేస్తే కూడా మనకు చక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ చట్నీనైతే మనం ఇందులో వేసుకొని తింటే కనుక చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇది చాలా చాలా హెల్తీ అయినటువంటి ఫుడ్ కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి ఎలా ఉందో. మా వీడియో నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారుగా రాగి జావా విత్ చట్నీ, టమాటో చట్నీ చాలా చాలా టేస్టీ కాంబినేషన్ కాబట్టి తప్పకుండా మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలాగా అయితే చూసుకోండి. మనకిది ఎక్కువగా తినవలసిన అవసరం ఏమీ లేదు. చిన్న బాల్ సైజులో మనకు 50 గ్రామ్స్ వరకు తిన్నా సరిపోతుంది. అంటే ఒక ఇడ్లీ వరకు ఎంత ఉంటుందో ఒక ఇడ్లీ సైజులో రెగ్యులర్‌గా ఒక ఇడ్లీ సైజులో ఉండేలాగా మనం తింటే గనక మన డైట్‌లో గనక ఇది ఉంటే చాలా చాలా హెల్తీగా ఉంటాం కాబట్టి తప్పకుండా అందరూ ప్రిపేర్ చేసుకోండి. చూసారుగా మనకి ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి జావా చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో రాగి జావానైతే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.